వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. లైలా విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ ఈరోజు మన ముందుకు వచ్చేసింది. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఈ సినిమా రాంగ్ రీజన్స్ వల్ల ఎట్టకేలకు మన ముందుకు వచ్చేసింది. కమెడియన్ పృథ్వీ అంటే 30 years ఇన్ ఇండస్ట్రీ పృథ్వీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మేకలు అనేది అవి దాన్ని ఒక రాజకీయ పార్టీ వాళ్ళు అంటే ప్రధానంగా వైసీపీకి చెందిన వాళ్ళు దాన్ని నెగటివ్గా తీసుకొని ఆ సినిమా మీద ట్రోల్ చేసిన విధానం మనం చూసాం. బాయ్కాట్ లైలా అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ను కూడా వాళ్ళు ట్రెండింగ్లో తీసుకొచ్చారు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా ఎలా ఉంది, మన ముందుకు వచ్చినటువంటి సినిమా అని చూస్తే ఇది నిజంగా చెప్పాలంటే ప్రేక్షకుల సహనానికి ఒక పరీక్ష, మామూలు పరీక్ష కాదు, ఒక విషమ పరీక్ష. మీ ఓపిక ఈ సినిమా చూడటం అనేది, మీలో ఓపిక ఎంత ఉంది, మీలో సహనం ఎంత ఉంది అనేది మీకే తెలియజేసేటువంటి సినిమా. చివరిదాకా ఈ సినిమా చూసే వాళ్ళకి కూడా నిజంగా ఒక అగ్ని పరీక్ష అంటాం కదా, అలాంటి పరిస్థితి అని చెప్పాలి. లైలా అంటే సోను మోడల్ అనేటువంటి ఒక యువకుడు తన తల్లి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతోటి ఒక బ్యూటీ పార్లర్ పెడతాడు. ఆ మేకప్ అంటే అతనికి చాలా ఇష్టం. అది ఆమె కలలాగా అతను భావించి ఆమె తన చిన్నతనంలోనే ఆమె చనిపోతే, చిన్నతనం మీన్స్ అతను ఒక టీనేజ్లో ఉన్నప్పుడు, సో ఆమె కోసమే ఒక బ్యూటీ పార్లర్ పెట్టి, సీత అనే బ్యూటీ పార్లర్ పెట్టి దాన్ని రన్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు ఒక అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు, అలాగే ఒక అనుకోని సమస్యలో చిక్కుకొని ఒక రౌడీకి, ఒక గూండాకి, అలాగే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి టార్గెట్ అయినప్పుడు అతను ఏం చేశాడు, లైలాగా ఎందుకు మారాడు, చివరికి ఏమైంది, సో తన సమస్య నుంచి అతను బయటపడ్డా లేదా, ఇది మామూలుగా లైన్. సో సహజంగానే సమస్య నుంచి బయటపడతాడని మనం అందరం కూడా ఊహించేస్తాం, అది అందరూ కూడా ఊహించేదే. కానీ వాసుదేవమూర్తి అనే అతను రచించి డైలాగ్స్ కూడా రాసినటువంటి ఈ సినిమాలో ఆ సన్నివేశాల చిత్రీకరణ కానివ్వండి, అలాగే హీరోయిన్ల మధ్య పరిచయము, వాళ్ళ పరిచయం ప్రేమగా మారే సన్నివేశాలు కానివ్వండి, అలాగే లైలా మీద మనసు పడ్డటువంటి ఆ రౌడీ కానివ్వండి, అలాగే ఇన్స్పెక్టర్ కానివ్వండి, వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత జుగుప్సాకరంగా ఉండాలో అంత జుగుప్సాకరంగా ఉంటాయని చెప్పచ్చు. ఇవన్నీ కూడా అంటే సన్నివేశాల్ని ఎలా కల్పించాలి, తమ అనుకున్న కథని చూస్తే ఇది కథలో కొత్తదనం ఏమీ లేదు, కానీ ఎంతో కొంత డెప్త్ ఉన్నటువంటి పాయింటే. సో ఆ అమ్మకు సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉన్నటువంటి ఆ కథానాయకుడిని లైలాగా మారే క్రమం కానీ, ఆ లైలా తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ చూస్తేనే మనకి ఆ రైటింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ సన్నివేశాలు చూసినప్పుడే సెకండ్ హాఫ్ మీద కూడా అంటే పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది చచ్చిపోతుంది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే. సో ఓపికతోటి కూర్చొని సెకండ్ హాఫ్ కూడా చూసినప్పుడు ఇక ఆ లైలా గెటప్లో విశ్వక్సేన్కి సంబంధించిన వచ్చేటువంటి సన్నివేశాలు కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చేటువంటి విలన్స్కి అతనికి మధ్య వచ్చేటువంటి అడల్ట్ కామెడీ, డార్క్ కామెడీ ఇలాంటి ఆ సన్నివేశాలు కానివ్వండి, సో కొంచెం కాదు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. రైటింగ్ సైడు కంప్లీట్గా ఫెయిల్ అయినటువంటి సినిమా, డైరెక్షన్ పరంగా కంప్లీట్గా ఫెయిల్ అయినటువంటి సినిమా ఈ మధ్యకాలంలో. అంటే ఒక స్థాయి కథానాయకులు నటించినటువంటి సినిమాలో చూస్తుంటే ఈ మధ్యకాలంలో మరీ ఇంతగా మన సహనానికి పరీక్ష పెట్టే సినిమా, ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ అనిపించేటువంటి సినిమా ఈ మధ్యకాలం మనం చూసింది లైలా అనే చెప్పాలి. ఆ లైలా క్యారెక్టర్లో విశ్వక్సేన్ అయితే నటన పరంగా అతను మామూలుగా కనిపించే సోను మోడల్గా కంటే కూడా
లైలా క్యారెక్టర్లోనే అతను మరింత బాగా రాణించాడని చెప్పాలి. అక్కడక్కడ అతనికి తాలూకు మెరుపులు కనిపిస్తాయి. ఇక అభిమన్యు సింగ్ ఆ రౌడీ క్యారెక్టర్లో అతను ఒదిగిపోయాడు. ఆ లైలాను అమితంగా ప్రేమించేటువంటి క్యారెక్టర్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలం తర్వాత అభిమన్యు సింగ్కి ఒక పూర్తి స్థాయి మంచి డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్ లభించింది. పెళ్ళైన కూడా లైలా మీద మోజుపడి అతను చేసేటువంటి పనులు అతనికి ఇబ్బంది కలిగిస్తాయి, చివరికి వచ్చేటప్పటికి మనకి ఇబ్బందికరంగా మారుతాయి. ఇక బబ్లు పృథ్వీరాజ్ తను ఇన్స్పెక్టర్ శంకర్ క్యారెక్టర్లో తనకు అలవాటైన పద్ధతులనే చేశాడు. గొప్పగా యాక్టింగ్ చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ప్రధానమైన పాత్ర లభించింది. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ, ఆమె క్యారెక్టరైజేషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోతోటి ఆమెకు వచ్చే సన్నివేశాల్లో ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు అయితే మరీ చాలా జుగుప్సాకరంగా ఉంటాయనే చెప్పాలి. ఒక సీన్ ఆమెని 5 రౌండ్లు ఆ పార్కు చుట్టూ 5 రౌండ్లు వేయమని హీరో చెప్తే ఆయన దాని బదులు 5 రౌండ్లు తనొక్కడే కాకుండా ఆమెను తన భుజాల మీద ఎక్కించుకొని ఒక జెట్ స్పీడ్లో 5 రౌండ్లు వేసినట్లుగా చూపించే సన్నివేశాలు కానివ్వండి, అలాగే ఆమెకు సంబంధించినటువంటి జిమ్లో వచ్చేటువంటి సన్నివేశాలు కానివ్వండి, చాలా లో టేస్ట్ సన్నివేశాలు అవన్నీ కూడా. అంటే దర్శకుడి యొక్క టేస్ట్ ఏమిటి అనేది చూపించే సన్నివేశాలు. ఇంతకుముందు అతను బట్టల రామస్వామి అని ఒక సినిమా తీశాడు. సో అది పర్వాలేదు, అది బాగానే అతను క్రిటికల్గా కాస్త పర్వాలేదనే పేరు వచ్చింది. కానీ ఈ సినిమా ఇలా ఒక కమర్షియల్ ఫార్మాట్లో తను ఒక సినిమా చేస్తూ ఈ రకమైనటువంటి సన్నివేశాలని అతను తీసిన విధానమే అతని భవిష్యత్తు మీద ప్రశ్నలు రేకెత్తిస్తుందని చెప్పాలి. ఏ డైరెక్టర్ అయినా సరే ప్రేక్షకుల అభిరుచిని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు మనకంటే ఎక్కువగా వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి, మనకంటే ఇంకా ఎక్కువ తెలివిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు. సో అందుగురించి వాళ్ళని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసి ఒక తక్కువ అభిరుచితో లో టేస్ట్ తోటి సినిమాలు తీస్తే, సన్నివేశాలు కల్పిస్తే దానికి తగ్గ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. లైలాకు సంబంధించి అదే జరగబోతూ ఉంది. సో ఇది నాకు తెలిసి ఒక రోజన్నా సరిగా ఆడుతుందా లేదా, 4 రోజులు 4 ఆటలన్నా సరే జనం సరిగా వస్తారా లేదా అనే డౌట్ అయితే నాకు ఉంది. అలాగే లియోన్ జేమ్స్ అనే అతను ఈ సినిమాకి మ్యూజిక్ పాటల్లో ఏది కూడా పెద్దగా వినసొంపుగా లేవు, వాటి చిత్రీకరణ కూడా అలాగే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తూ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే, రిచర్డ్ ప్రసాద్ అని. అయితే నాకు ఈ సినిమాలో కాస్త బెటర్గా అనిపించింది ఏంటంటే టెక్నికల్గా ఆర్ట్ డైరెక్షన్. సో ఆ బ్యూటీ పార్లర్లకు సంబంధించి బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ అతను చేసినటువంటి వర్క్ ఒకటి మాత్రమే ఈ సినిమాలో నాకు ద బెస్ట్ అనిపించింది. ఉన్న వాటిలో కల్లా ద బెస్ట్ ఏంటంటే బెస్ట్ వర్క్ ఏదంటే ఆర్ట్ వర్క్ ఈ సినిమాలో. అది తప్పించి ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కామాక్షి భాస్కర్ అనే ఒక అమ్మాయి ఈ మధ్యలో హీరోయిన్గా కూడా మన ముందుకు వచ్చింది. ఆమె ఈ సినిమాలో అభిమన్యు సింగ్ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిగా ఒక డీ గ్లామర్ రోల్లో. సో ఆ అమ్మాయి పాత్రను పరిచయం చేసే విధానం ఆ అమ్మాయికి అది కూడా ఒక లో టేస్ట్కి సంబంధించిన వ్యవహారమే, కానీ ఆ అమ్మాయి ఆ పాత్రలో చక్కగా రాణించిందని చెప్పాలి. అలాగే వినీత్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ వినీత్ కుమార్ ఈ సినిమాలో చిరంజీవి వీరాభిమానిగా మనకి కనిపిస్తాడు. అభిమన్యు సింగ్కి రుస్తుమ్ అనే పేరు పెడతాడు తను. అంటే అన్ని చిరంజీవికి సంబంధించినటువంటి సినిమా టైటిల్స్ అన్నమాట. అలాగే ఆయన భార్య పేరు శుభలేఖ. సో ఇలాంటి క్యారెక్టర్లో సో ఆయన తన వంతు పరిధుల్లో తను చక్కగా చేశాడు. సురభి ప్రభావతి గారు ఆ శుభలేఖ అనే క్యారెక్టర్లో ఆమె చక్కగా నటించారు. సో యాక్టర్లు అందరూ పర్వాలేదు, కానీ ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానమే, అది కూడా ప్రధానమైనటువంటి
హీరో హీరోయిన్ల పాత్రని, విలన్ల పాత్రని తీర్చిదిద్దిన విధానం ఏదైతే ఉందో, వాళ్ళ మధ్య కల్పించినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే వాళ్ళ చేత చెప్పించినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, అది చాలా నాసిరకం టేస్ట్ని తెలియజేస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇది నేనైతే ఈ సినిమా చూడమని చెప్పేసి నేను సజెస్ట్ అయితే చేయను, ఆ సలహా అయితే నేను ఇవ్వను. సో ఎవరికి వాళ్ళు ఈ సినిమా చూడాలా వద్దని తెలుసుకొని వెళ్ళటమే. టిక్కెట్కి మనం పెట్టే డబ్బులకు మాత్రం ఈ సినిమా న్యాయం చేస్తుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. చాలా నా వరకైతే ఇది ఈ సినిమా చూడటాన్ని ఒక హింసలాగా, ఒక జుగుప్సాకరంగా అనిపించింది చాలా సన్నివేశాలు. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఓన్లీ 1. దాన్ని బట్టే మీరు ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి.